ఎందుకంటే ఇది కొత్త ప్లేస్ నేను ఏమైనా కొత్త అయినట్టు తీసుకో. నమస్తే. ఇదంటే మళ్ళీ వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు చాలా కూడా ఉంచారు. దాన్ని ఏదైనా సెంటెన్స్ చేయండి, ఏదైనా వేసి లిమిట్మెంట్ లాగా కట్టండి, లేకపోతే కంట్రోల్ ప్లాస్టిక్ ఇప్పుడు మనం కన్సిడర్ చేసి మనం అవతలే క్లారిటీ వచ్చిందా ఏ బ్లాక్లో వాళ్ళకి మనం ఇప్పుడు టీచింగ్ హాస్పిటల్కి ఎక్కడ పెట్టాము ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఇది 5 acres పెట్టి నర్సింగ్ కాలేజ్ ఇక్కడ రెండు బ్లాక్స్ మీరే అంటే ఏం పెంచుకోవడం మీకు మ్యాన్ పవరే కదా. ఇప్పుడు ప్లేస్కి సంబంధించి ఎలాంటిది మీరు మిషనరీ పెంచుకునేది ఏం లేదు కదా, మ్యాన్ పవర్ మెటీరియల్ మీరు తెచ్చుకుంటారు, మ్యాన్ పవర్ పెంచుకోండి. విలేగా అంటే మీరు ఎప్పుడప్పుడు 10 రోజులకి ఇచ్చే ఛార్జ్ 5 రోజుల్లో 100 మందికి ఇచ్చే బదులు 150 మందికి ఇస్తారు. తొందరగా చేయాలి. హలో Two, three, four. దాంట్లో మనకు ఇప్పుడు ఈ మంత్ ఎండ్ కల్లా మీరు వెనక్కి వచ్చేయాలి. అయితే మేడం సౌభాగ్య బిస్కెట్ సంపా అన్ని దాని देंगे అయితే दे साल नानी देने के रहते आखिर कदर के पूजेगा అయితే सैरक मेरे एक लारी जी आई కొంతి కు పంట आई కొంతి మేడం పాని కొర జరగల నా ఇబ్బంది చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు అంటే నాలుగు ఒక మీటింగ్ పెట్టండి ఇక్కడ చాలా మంది అంటే ఎవరు బాధ్యత వహిస్తారో వాళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తారు, కొంచెం నడుస్తుంది వీళ్ళని చేయొచ్చు రైతులు. వన్స్ కాటా ఇక్కడ పెట్టేసిన తర్వాత వాడి తరగతి అనేది తీయకూడదు. లేదు అందరు కూడా బాగున్నాయి కానీ కొంచెం ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండేది అప్పుడు కాటా మేళా భారో భానా సుఖావ చేరిపచ్చ
से करे कोनी गाड़ी अब काई कर रहे मिश्री काट ली अरे अते लिया रे బడ్జెట్ అంటే బడ్జెటే కావాలని వీళ్ళు అంటారు సార్ అంటారు, లేకపోతే కట్ చేస్తామని వాళ్ళు అంటారు. మీరు కూడా ఒక దేవుళ్ళగా ఆగుతూ ఉన్నారు రైతులను. ఇది మన పాలసీ కాదు, గవర్నమెంట్ పాలసీ. मधेर को बना अपने पहना उसकी कहीं और काटन मैदा सुकान और सारा भाने पचे सुपा मेलन पचे करे को सुपा खड़ो काटन कूटन सुकान मजदूरी एक అంటే అక్కడ ఎడదాడని రాసి బస్ సార్ అట్లా అయితే ఒక మిల్లర్తో మేము కూడా మాట్లాడాలని పోతాను. మిల్లర్ కి మీకు సంబంధమే లేదా? ఇక్కడ కొంటే మిల్లర్ దింపుకుంటాడు, ఇక్కడ ఎంత కొంటే ఆయన అంత దింపుకుంటాడు. అక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ గానీ ఇంకో మాట ఉండదు. మిల్లర్స్ తోని మీకు సంబంధం లేదు, ఇక్కడ మాత్రమే సంబంధం. ఏంటమ్మా 15 ఉంటేనే పెడతారు మేడం, వాళ్ళు ఏమైనా అట్లే చెప్తారు. నుంచి టెండర్లు పిలవబోతున్నారు. మరి అది వచ్చిన తర్వాత కూడా దాన్ని పూర్తి చేసి పేదవాళ్లకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. కొనుగోలుకు సంబంధించి కూడా మహబూబాద్ జిల్లాలో పోయిన వానాకాలం ఎన్ని అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామో అన్ని కొనుగోలు కేంద్రాలకు మేము అనుమతి ఇచ్చాము. అవసరమైతే ఎక్కువ పంట దిగుబడి వచ్చి ఉండి ఎక్కువ సాగులోకి వచ్చి ఉంటే పత్తి నుంచి కొంతమంది నీళ్లు వస్తున్నాయి కాబట్టి వరి వేసుకున్నారు. ఎక్కడా రైతు ఇబ్బంది పడకుండా ప్రతి వడ్ల గింజను వానాకాలం పంటను ఈ ప్రభుత్వం కొంటుంది. కానీ యాసంగి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కొరిపెట్టి మేము బాయిల్డ్ రైస్ కొనము, మీరు పంట వేయొద్దు అని చెప్పి ఒక రకంగా ఈ రాష్ట్రం మరి సాధిస్తున్న దినదిన అభివృద్ధి కావచ్చు, సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని ముఖ్యమంత్రి గారు కరెంటు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం, 2 పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వటం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 2 పంటలు 30 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే ఈరోజు 1,14,00,000 ఎకరాల్లో వరి సాగు కావడం కూడా చూసి ఓర్వలేక ఈరోజు ఆహార భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం ఒక పని. దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఎక్కువ పండుతుంది, ఒక రాష్ట్రంలో పండదు. పండిన దగ్గర తీసుకొని పండని రాష్ట్రాలకు పంచాల్సిన మరి బాధ్యత కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అధికారులందరూ తరోగా మొత్తం కూడా పరిశీలించి చూసిన తర్వాత 2-3 అసైన్ చేసినట్టుంది. కానీ 551 సర్వే నెంబర్లో దాదాపు 650 ఎకరాల భూమి ఉంది. అంటే పేపర్ మీద ఒక రకంగా ఉంది, ఫీల్డ్లో ఒక రకంగా ఉంది, ఫిజికల్గా ఒక రకంగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చింది ఎక్కడో అక్కడ ఉండొచ్చు, వాళ్లకు ఇంకా మిగిలి ఉంది. కాబట్టి నిజంగా ఆ రోజు వాళ్ళకి అసైన్ చేసి ఉంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. కానీ ఒకళ్ళిద్దరు పేరుతోని అందరూ మాది అని చెప్పి ఎవరైనా క్లెయిమ్ చేస్తే ప్రభుత్వం చూసి ఊరుకోదు. తప్పకుండా మేము కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, పేదల పక్షాన పోరాడుతున్న వాళ్ళం. మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఆ రోజు కలెక్టరేట్ కట్టినప్పుడు కూడా మనం ఏదైనా అవసరం ఉంటే ఒక కలెక్టర్ని, ఎస్పీని కలవటానికి వరంగల్ చుట్టూ తిరిగేవాళ్ళం. మేము ఎమ్మెల్యేగా ఉండి ఒక కలెక్టర్ని కలవటానికి ఒక రోజంతా సమయం తీసుకొని వరంగల్ పోవాల్సిన పరిస్థితి నుంచి మహబూబాద్లో కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, జిల్లాకు సంబంధించిన అధికారులు ఉంటారు. పేదవాళ్లకు అన్ని సంక్షేమం వాళ్ళకు సంబంధించిన ఒక సమగ్రమైన సమాచారం వాళ్ళకి తెలిసే రోజు అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని సరియైన రీతిలో సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది, సహకరించాల్సిన బాధ్యత ప్రజలది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారి దయతో మహబూబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణం తర్వాత ఇప్పటికే మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో దాదాపు 60 రకాల పరీక్షలు, అన్ని పిహెచ్సిలో డాక్టర్లు అందుబాటులో ఉండటం, అన్ని మందులు అందుబాటులో ఉండటం,
పేదవాడికి ఇప్పటికే ఒక ఊరటనిచ్చింది. అలాగే టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా వరంగల్, హైదరాబాద్ పోకుండా వాళ్ళ జబ్బేందో నిర్ధారణ చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇప్పటికే వచ్చింది. అందుబాటులో ఉన్న డాక్టర్లందరూ కూడా ఇక్కడే మందులు ఇచ్చి ఎప్పటికప్పుడు మరి అధికారులు ఇంత పెద్ద కోవిడ్లో కూడా మహబూబాద్ ఏరియా హాస్పిటల్ చేసినంత సర్వీసు, మహబూబాద్ అధికారులు చేసినంత సర్వీస్ ఎవ్వరు చేయలేదు. మరొకసారి వారిని అభినందిస్తూ ఉన్నాను. అలాగే మేమందరం కూడా మా బాధ్యతగా తీసుకొని ఈ నిర్మాణం పూర్తి తొందరగా సత్వరం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. త్వరలో మెడికల్ కాలేజీ మెయిన్ బిల్డింగ్కి సంబంధించి టెండర్లు పిలవబోతున్నారు. మరి అది వచ్చిన తర్వాత కూడా దాన్ని పూర్తి చేసి పేదవాళ్లకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు